This conference will now be recorded. Okay, so today we will talk about filter directives. So basically, filter and ఏంటమ్మా? Whenever you talk about filter is like suppose 10 values ఉన్నాయి. So ఆ 10 values లో నాకు 5 values కావాలి. లేక లేకపోతే if I have some 10 numbers or something, I want only even numbers, I want only prime numbers. So these kind of things are called filtering. సో మరి బేసిక్గా మనము ఈ యూఐలో ఎటువంటి టైప్ ఆఫ్ ఫిల్టరింగ్ చేస్తాము లైక్ లోవర్ కేస్ అప్పర్ కేస్ కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ అని చేస్తాము అనమాట. ఓకే, సో కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ ఎట్లా చేస్తాము అంటే బై యూజింగ్ ద ఫిల్టర్ డైరెక్టివ్. వాట్ ఇస్ ద డైరెక్టివ్? ఫిల్టర్ డైరెక్టివ్. సో ఫిల్టర్ డైరెక్టివ్ మనము ఎలా యూజ్ చేయాలి? సో యూ హ్యావ్ టు జనరల్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనం వాల్యూ ఇచ్చేస్తాం. ఓకే, సో వాల్యూ ఇచ్చేసి ఒక పైప్ సింబల్ వాడి మనము కావాల్సిన ఫిల్టర్ని మనం అప్లై చేస్తాం అనమాట. ఓకే, సో వాల్యూ అంటే మన హెచ్టిఎంఎల్ మన కోడ్లో ఉన్న వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్పుట్ అవ్వచ్చు, ఒక పారాగ్రాఫ్ అవ్వచ్చు, ఒక డివిజన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ వాల్యూని అక్కడ పెట్టేస్తాము. సో దానికి ఏ ఫిల్టర్ వాడాలి? సో నౌ ఐ వాంట్ టు యూస్ అప్పర్ కేస్ ఫిల్టర్. I want to use uppercase filter on that particular value. On that particular value. So uppercase filter on this particular value. సో అది ఎలా చేస్తాం సార్ జనరల్ గా అంటే బై యూజింగ్ ద బై యూజింగ్ ద ఫిల్టర్ డైరెక్టివ్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏం చేస్తాము ఒకసారి కోడ్ చూస్తే నాకు మీరు చెప్పాలి ఏం చేస్తాం. సో బై లుకింగ్ ఎట్ ద కోడ్ యూ హావ్ టు టెల్. So now you are in a situation to tell me what are these things. ng app ఎందుకు? ng app సో లైక్ ఇది యాంగులర్ యాప్ అని చెప్పడం. init ఎందుకు?
ఇనిషియల్ వాల్యూ. సో ఇనిట్ అనేది ఇనిషియల్ వాల్యూ కోసం. ఓకే. సో ఎన్జి మోడల్ ఎందుకు? డేటాని ఇవ్వడానికి. సో డేటా బైండింగ్ ఏంటి? డేటా బైండ్ ఎన్జి బైండ్ అంటే ఏంటి? డేటా బైండింగ్ కోసం. సో ఎవరి డేటా బైండ్ చేస్తుంది? మోడల్లోని డేటాని బైండ్ చేస్తుంది. రైట్. సో ఎన్జి బైండ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. ఇక్కడ ఏమన్నా నేను పైప్ సింబల్ అండ్ అప్పర్ కేస్. వాట్ ఈస్ అప్పర్ కేస్? అప్పర్ కేస్ ఇస్ అ ఫిల్టర్ అనమాట. అప్పర్ కేస్ ఇస్ అ ఫిల్టర్. ఎస్ ఆర్ నో? సో సింపుల్ గా ఫిల్టర్ మనం ఎట్లా యాడ్ చేయాలి? ఇన్ ద ఎన్జి బైండ్. యూ హ్యావ్ టు యాడ్ దట్ ఫిల్టర్. ఓకే. సో ఎందుకంటే ఆ ఎన్జి బైండ్ దగ్గర ఉన్న దగ్గరనే మనకి డేటా అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. సో డేటా అనేది ఎన్జి మోడల్ ఇచ్చినప్పుడు లేకపోతే ఎన్జి ఇనిట్ ఇచ్చినప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది? ఎన్జి బైండ్ అన్నప్పుడే వస్తుంది. సో నాకు అవుట్పుట్ ఎక్కడ రావాలో ఆ డేటానే కదా అప్పర్ కేస్ లో రావాలి అనుకుంటున్నాను నేను. సో నా ఇనిషియల్ డేటా ఏంటి? ఏఆర్ఆర్ఏవై. సో ఇక్కడ అప్పర్ కేస్ లో ఏది ఏది రిలీజ్ అవుతుంది? ఏఆర్ఆర్ఏవై. ఓకే. మరి ఈ వ్యాలిడ్ ఏంటి? డేటా వ్యాలిడ్ అయితే ఎల్లో కలర్ లో ఉంటుంది. డేటా ఇన్వాలిడ్ అయితే ఎల్లో కలర్ నుంచి బయటకు వైట్ కలర్ లో వచ్చేస్తుంది. ఓకే. రైట్. కోడ్ రెడీ చేయండి తొందరగా. నౌ ట్రై టు డూ ఇట్ వితౌట్ సి. చూద్దాం. చూడకుండా చేసే ప్రయత్నం చేయండి. ఫాస్ట్.
కింద ఓకే ఆల్రెడీ మీకు తెలుసు అన్నీ కూడా. ఓకే హెల్ప్ మీ. సారీ. ఓకే చేయాలి బాడీ గివ్ ng app. ఓకే ng app no space, right. Next ng app no space. Next ng init, right. ng init is equal to username is equal to anything. Okay, same example this, right. Okay, next. hmm. Next what I need to do, taking input, right. Okay, input type is equal to text, తర్వాత ng model is equal to యూజర్ నేమ్. ఓకే, అంటే డేటాని అసైన్ చేస్తున్నాం. ఎవరిని అసైన్ చేస్తున్నాము? డేటాని అసైన్ చేస్తున్నాం దీంట్లోకి, ఇన్పుట్లో. ఓకే, సో ఆ డేటాని అసైన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? ng మోడల్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. అంటే ఈ యూజర్ నేమ్ ఎవరు యాక్చువల్గా? ఈ యూజర్ నేమ్ ఈజ్ దిస్ ఇనిట్ అనమాట. అంటే ఇనిట్లో ఇచ్చిన యూజర్ నేమ్. ఓకే, నౌ ఫిల్టర్ని అప్లై చేయాలి. ఫిల్టర్ని అప్లై చేయాలి అంటే పారాగ్రాఫ్. ఓకే, సో స్టైల్ సంథింగ్ మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. సో కలర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్లూ ఐమ్ గివింగ్. ఓకే, తర్వాత ng bind, ng bind is equal to, so value pipe symbol filter. What is the filter? Upper case. Okay, upper case is the filter, right. ఈ అప్పర్ కేస్ అనే ఫిల్టర్ ఎవరికి సంబంధించింది? యాంగులర్ జేఎస్ కి సంబంధించింది. ఎవరికి సంబంధించింది? యాంగులర్ జేఎస్. అంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ప్లేస్ లో ఎవరు బైండ్ అవ్వాలి అంటున్నాం మనం? ఈ యూజర్ నేమ్ అనేది బైండ్ అవ్వాలి అంటున్నాం, అవునా? ఓకే, ఎనీథింగ్ వి మిస్డ్? నథింగ్, నో. సో ఓకే, label okay, no problem. So ng model is equal to username, ng bind is equal to username pipe symbol and uppercase. Okay, just a label, no problem. So username, right. Fine. Okay, ఇంకా validity. So validity ఎందులో ఇవ్వాలి మనం? Where you have to provide the validity? So you have to provide the validity in the style. ఎందుకు సార్ వ్యాలిడిటీని మాత్రం స్టైల్లో పెట్టారు, మిగతా అన్ని ఇందులో పెట్టారు అంటే? వ్యాలిడిటీ ఆర్ ng valid directive is applied as a style, applied as a css style. It is applied as a css style. అందుకని దాన్ని css స్టైల్ బైండింగ్ చేస్తాం ఆర్ css స్టైల్ కోడింగ్ చేస్తాం అన్నమాట.
ఓకే రైట్. సో ఇప్పుడు చెప్పండి వ్యాలిడిటీ ఎట్లా చేసాం. టెల్ మీ హౌ వి డిడ్ వ్యాలిడిటీ అండర్ ద హెడ్. అండర్ ద హెడ్ ఎందుకు చేయాలి? బికాస్ ఇట్ ఈస్ సిఎస్ఎస్ స్టైల్ వ్యాలిడ్ డైరెక్టివ్ అనమాట. సో హియర్ input, who is input? Who is input? Input is this element. Input is this element. Okay, next. Okay, next input dot ng valid అంటే input valid అయితే input valid అయితే color is yellow అన్నారు. Right. Done. సో ఇన్పుట్ వ్యాలిడ్ అయితే ఇన్పుట్ వ్యాలిడ్ గా ఉన్నంతసేపు ఎల్లో ఉండాలి అంటారు. సో లెట్ మీ రన్ దిస్. Okay. So now and anything in background color పెట్టండి. Right. Background color yellow. ఇంకేదో మిస్ అవుతుంది. username init text is equal to username need valid. Something we are missing. No? Something. Oh, yeah. Small mistakes. ఇంకేదో మిస్ అవుతుంది. స్క్రిప్ట్ లింక్ ఏది? నోట్సా? నోట్స్. ఓకే ఓకే సారీ, మెయిన్ మిస్టేక్ చేస్తున్నాను. ఓకే, ఫైల్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా తీసుకోవాలి చెప్పండి. ఫైల్ నుంచి తీసుకోవాలి. ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫ్రమ్ ద ఫైల్. ఫైల్ లింక్ ఇవ్వాలి. ఓకే, ఒక్క నిమిషం. నా ఫైల్ ఎక్కడ ఉంది? HTML కోడ్. ఇక్కడ ఉంది నా ఫైల్ యాంగులర్ మిన్ జేఎస్. ఇప్పుడు ఇది ఇవ్వాలి, నేను ఎట్లా ఇవ్వాలి అంట. డాట్ ట్యాగ్ ఏమి ఇవ్వాలి? ట్యాగ్ వద్దా? స్క్రిప్ట్ ఎస్ఆర్సి అంతేనా? ఈజ్ ఈక్వల్ టు డాట్ జేఎస్ స్లాష్. ఓకే, ఇది ఒక్క నిమిషం. ఈ ఫైల్ లొకేషన్ మనము అక్కడ నుంచి ఓపెన్ చేయాలి కదా. సో వీ హ్యావ్ టు ఓపెన్ దిస్ ఫైల్. ఓపెన్ విత్ విజువల్. ఓకే రైట్. ఇప్పుడు చెప్పండి. స్క్రిప్ట్ src is equal to dot js slash ఫైల్ నేమ్ ఏంటి? యాంగులర్ మిన్ జేఎస్. అంతా అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మనం ఏం చేయాలి.
సో స్క్రిప్ట్ రైట్. ఓకే, నా రీలోడ్. లేదు సార్ నేను లింక్ ఇవ్వాలి అనుకుంటే ఆ లింక్ కూడా తెలుసు మీకు ఎక్కడ ఉంటుందో. ఎక్కడ ఉంటుంది లింక్? ఎక్కడ ఉంటుంది మా లింక్? ఓకే, నౌ ఇట్స్ కమింగ్ సి రైట్. ఏం మిస్టేక్ చేశాను నేను? ఏం మిస్టేక్ చేశాను? వాట్ మిస్టేక్ ఐ డిడ్? I did not enable I did not enable my HTML page with Angular base. That's the mistake. ఏంటి ఇది ఇవ్వకపోవడం? ఇది ఇస్తేనే కదా యాంగులర్ అని తెలుస్తుంది దానికి. అది ఇవ్వాలి, తర్వాత ఎన్జీ యాప్ అనేది కూడా ఇవ్వాలి. ఎస్, ఇవి రెండు ఇస్తేనే మనకి ఇట్ విల్ బి అడ్రస్. నేను కొత్త ఫైల్ చేశాను కదా, పాత ఫైల్లో ఉన్నాను అనుకున్నాను. సో నౌ ఫిల్టర్ ఈజ్ యాడెడ్ ఆర్ నాట్? ఫిల్టర్ ఈజ్ యాడెడ్, ఎస్ ఆర్ నో? మీన్స్ ఇఫ్ ద యూజర్ ఈజ్ గివింగ్ దట్ ఆల్సో, ఒకవేళ యూజర్ అట్లా ఇచ్చినా కానీ మనకేమవుతుంది, క్యాపిటల్స్లోనే వస్తుంది. ఎందుకు అంటే ఫిల్టర్ అప్లై అవుతుంది కాబట్టి. ఈజ్ దట్ క్లియర్ ఆర్ నాట్? ఓకే, కంప్లీటెడ్. కంప్లీటెడ్. ఓకే, కంప్లీటెడ్ ఫాస్ట్. చూడకుండా చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఈజీ గుర్తుంటుంది మీకు ఎప్పటికైనా. అంతే, అంతకన్నా ఇంకేం. ఓకే, నెక్స్ట్. సో అట్లనే లోవర్ కేస్ ఉంటుంది, దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. అప్పర్ కేస్, లోవర్ కేస్, ఇది ఆర్డర్డ్ బై, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నా జనరల్గా ఆర్డర్ అంటే ఏంటమ్మా? ఆర్డర్ అంటే ఏంటి? ఒక ఆర్డర్లో పెట్టడం, డీటెయిల్స్ని అంతా ఒక ఆర్డర్లో పెట్టడం. సో ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు టేక్ దీస్ డీటెయిల్స్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, నాకు మల్టిపుల్ డీటెయిల్స్ ఉన్నాయి. మల్టిపుల్ డీటెయిల్స్ తీసుకోవాలంటే నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్ స్ట్రక్చర్. ఏం స్ట్రక్చర్ ఇది? మ్యాప్ స్ట్రక్చర్. సో మ్యాప్ స్ట్రక్చర్ అంటాము, జేసాన్ స్ట్రక్చర్ అంటాము. ఓకే, సో చాలా చాలా పేర్లు ఉంటాయి దీనికి. సో నేమ్ రామ్ మార్క్స్ 81 అంటే ఇక్కడ రెండు డేటా అనమాట.
ఓకే, సో ఇదేంటి, నేమ్ రామ్ మార్క్స్ 81, నేమ్ లక్ష్మణ్ మార్క్స్ 70. సో అండర్స్టాండ్ ద డేటా ఫస్ట్. సో డేటాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, స్టూడెంట్ రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని, స్టూడెంట్ రిజల్ట్ అనే వేరియబుల్లో ఒక లిస్ట్ తీసుకుంటాం అనమాట. ఏంటిది, లిస్ట్ ఆఫ్ వాల్యూస్, సో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వేర్ ఈచ్ వాల్యూ కంటైన్స్ టూ అట్రిబ్యూట్స్, నేమ్ అట్రిబ్యూట్, మార్క్స్ అట్రిబ్యూట్. ఫస్ట్ డేటాను అర్థం చేసుకుంటే మిగతా అంతా ఈజీ అవుతుంది. నేమ్ రామ్ మార్క్స్ 81, నేమ్ లక్ష్మణ్ మార్క్స్ 70, అట్లా వీ హ్యావ్ సమ్ డేటా. ఓకే, సో టేబుల్ మీకు తెలిసిందే, అది వదిలేసేయండి. సో తర్వాత ఇక్కడ ఏమంటున్నాము, జీ రిపీట్, గుర్తుందా రిపీట్, వాట్ వాజ్ రిపీట్, రిపీట్ లూప్, రిపీట్ వాస్ టు లూప్. సో రిపీట్ ఏం చేస్తుంది, లూప్ చేస్తుంది. సార్ ఎవరిని లూప్ చేస్తున్నాం సార్, ఇక్కడ వీఆర్ లూపింగ్ ద స్టూడెంట్ రిజల్ట్. ఓకే, part 1. Part 2, we are looping the result order by marks. Order by what? Order by marks. We are looping the result order by marks. ఇదేంటి వాల్యూ, ఈ ఎక్సెల్ స్టూడెంట్ రిజల్ట్ సెట్ అనేది వాల్యూ. ఇదేంటి ఫిల్టర్, ఏంటది ఫిల్టర్. సో ఫిల్టర్ని ఎవరి బేసిస్లో నువ్వు ఆర్డర్ చేస్తున్నావు. సో వీఆర్ the ordering the student result on the basis of the marks, the basis of the marks. సో జనరల్ గా అసెండింగ్ ఆర్డర్ వస్తుంది బై డిఫాల్ట్ ఏమొస్తుంది, అసెండింగ్ ఆర్డర్. అంటే తక్కువ మార్క్స్ ఉన్నవాడు ఫస్ట్ వస్తాడు, ఎక్కువ మార్క్స్ ఉన్నవాడు లేట్గా వస్తాడు. లైక్ దిస్ 63, 70, 81, 98, 90, irrespective of the నేమ్స్ సంబంధం ఉంది. గివ్ మీ పాయింట్, ఎస్ ఆర్ నో. ఓకే, సో ఇక్కడ రిపీట్ వాడాం. తర్వాత ng bind. So we are binding two things here. What is the first one, name, and what is the second one, marks. ఎందుకు సార్ అలా రెండు బైండ్ చేశారంటే వీ హ్యావ్ టూ డేటాను, ఒక్క స్ట్రక్చర్లో రెండు డేటాలు ఉన్నాయి. ఒకటి నేమ్ డేటా ఉంది, ఒకటి మార్క్స్ డేటా ఉంది. నేమ్లో స్టూడెంట్ రిజల్ట్లో నేమ్ డేటా ఉంది, మార్క్స్ డేటా ఉంది. సో నేను ఏమంటున్నాను, ఒక టేబుల్ డేటా, ఒక టీడీ అంటే ఒక రోలో 2 టీడీస్ ఉంటాయి కదా, అవునా. ఒక రోలో ఎన్నో టీడీస్ పెట్టుకోవచ్చు. అఫ్కోర్స్ ఒక రోలో 2 టీడీస్ ఉన్నాయి అనుకుందాం. సో ఆ 2 టీడీస్లో ఒక టీడీలో ఏం పెడుతున్నాం, నేమ్ పెడుతున్నాం, ఇంకో టీడీలో ఏం పెడుతున్నాం, మార్క్స్ పెడుతున్నాం. ఇది ఎస్ ఆర్ నో. సో దిస్ ఇస్ టేబుల్ హెడ్. సో హెడ్లో ఏం పెట్టేసాం ఆల్రెడీ, స్టూడెంట్ నేమ్ అండ్ రిజల్ట్, సో ఫస్ట్ హెడ్డింగ్ అయిపోయింది. సెకండ్ హెడ్డింగ్లో ఏం పెట్టాం, సెకండ్ రోలో ఏం పెట్టాం, we are keeping student name and marks, but what we are using, we are using a filter. What filter is that, order by filter. What filter is that, order by filter, order by marks. అర్థమైంది, స్ట్రక్చర్ అర్థమైందా, టేబుల్ స్ట్రక్చర్ అర్థమైందా. సో ఎలా ఇచ్చాం అర్థమైంది కదా. సో చేయండి, స్టార్ట్. మీ ఇష్టం వచ్చిన డేటా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, బట్ స్క్రాంబుల్డ్గా తీసుకోండి. అవి కొంచెం జాగ్రత్త, బ్రాకెట్స్ అవి జాగ్రత్త కొంచెం.
Over. ఒకవేళ మీకు డిసెండింగ్ కావాలి అంటే జస్ట్ ఇక్కడ మైనస్ అని పెట్టాలి అంతే. మైనస్ అని పెడితే యూ విల్ గెట్ డిసెండింగ్ ఆర్డర్, హైయెస్ట్ టు లోయెస్ట్, అసెండింగ్ డిసెండింగ్. జస్ట్ మైనస్ పెట్టేస్తే సరిపోతుంది. Done? Okay, so let me run this. సో ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. ఇన్నిట్లో స్టూడెంట్ రిజల్ట్ మొత్తం అంతా అదే టైప్ చేయాలని ఏం లేదు, మీ ఇష్టం. సో ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఎన్ని ఎలిమెంట్స్ అనుకున్నాం మనం, ఎన్ని స్టూడెంట్స్ అనుకుంటున్నాము? సో వీఆర్ థింకింగ్ దట్ ఈజీగా మనం చేసుకునేటట్టు. సో సపోజ్ 5 స్టూడెంట్స్ అనుకున్నాము. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ రెడీ చేసుకోవాలి ఏ ప్రోగ్రామింగ్లో అయినా సరే. నాట్ ఓన్లీ అబౌట్ దిస్, ఫస్ట్ ఎంత స్ట్రక్చర్ కావాలి అనేది మనము రెడీ చేసుకుంటాం. ఓకే, డన్. సో ఇప్పుడు
ఒక్కొక్క రికార్డ్ ఒక్కొక్క రికార్డ్లో మీకు ఏం కావాలి, నేమ్ కావాలి అంతేనా. నేమ్ ఈజ్ ఈక్వల్ టు అంతేనా, నేమ్ అండ్ మార్క్స్ కదా ఉన్నది. ఓకే, నేమ్ అనేది అట్రిబ్యూట్ కాబట్టి ఇది అవసరం లేదు. నేమ్ ఈజ్ ఈక్వల్ టు రామ్, తర్వాత మార్క్స్ అంతేనా, మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 70, రైట్. తర్వాత హ్మ్, హ్మ్, ఏమైందమ్మా. ఓకే, సో వచ్చేసిందా. ఓకే, ఇప్పుడు ఏమన్నాము, సో స్టూడెంట్ రిజల్ట్ డేటా ఈజ్ రెడీ. ఓకే, సో డేటా రెడీ అయిపోయిందా, రైట్. సో ఇప్పుడు టేబుల్, సో జనరల్గా టేబుల్ ఎలా వస్తుంది మనకి. సో టేబుల్లో ఇనిషియల్గా ఏముంటుంది, అగైన్ టేబుల్ స్ట్రక్చర్ రెడీ చేసుకోండి. సో టేబుల్ టేబుల్ ఇంకా మీ ఇష్టం, మీరు బూట్ స్ట్రాప్ పెట్టుకుంటారా, ఏదైనా పెట్టుకుంటారు, అది మీ ఇష్టం. ఇంకా సో బూట్ స్ట్రాప్ యాడ్ చేస్తారా, సిఎస్ఎస్ యాడ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. టేబుల్ మినిమం, నేను మినిమం చూపిస్తాను మీకు. టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. సో ఫస్ట్ నాకు టేబుల్ హెడర్ కావాలి. సో టేబుల్ హెడర్లో నాకు ఏం కావాలి, ఐ వాంట్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రిజల్ట్. ఓకే సార్, ఫస్ట్ టేబుల్ రో కదా. సో టేబుల్ రోలో, ఓకే, సో టేబుల్ రో, సో స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్, తర్వాత స్టూడెంట్ మార్క్స్. ఓకే, ఏం రెడీ అయిపోయింది నాకు ఇప్పుడు, వాట్ ఈస్ రెడీ, టేబుల్ హెడ్ ఈజ్ రెడీ. ఓకే, ఇప్పుడు నాకు టేబుల్ డేటా కావాలి. సో టేబుల్ డేటా కావాలంటే నేను ఏం చేస్తాను, అక్కడ ఎన్ని రోస్ ఉన్నాయో అదంతా నాకు అనవసరం. సో నేను ఐ ట్రై టు యూస్ రిపీట్. సో రిపీట్ ఎక్కడ చేయాలి మనము, we have to repeat on the row. We have to repeat on the row. Okay, so we are repeating on the row అన్నమాట. సో ఇక్కడ ఏమందాం, ng repeat is equal to, ఎవరిని రిపీట్ చేయాలి నేను, స్టూడెంట్ రిజల్ట్ ని రిపీట్ చేయాలి. ఓకే, సో సింపుల్ ఫార్ములా ఏంటది, ఎక్స్ ఇన్ స్టూడెంట్ రిజల్ట్ అంతేనా, ఎక్స్ ఇన్ స్టూడెంట్ రిజల్ట్. ఓకే, కానీ ఇప్పుడు నాకు ఎన్ని డేటా ఉంటుంది, నేమ్ ఉంటుంది, మార్క్స్ ఉంటుంది, బట్ వాట్ ఈస్ మై నెసెసిటీ హియర్, ఐ వాంట్ టు ఆర్డర్ ద డేటా డిపెండింగ్ ఆన్ ద మార్క్స్. సో దానికి నేను యూజ్ చేయాల్సినది ఏంటి, ఫిల్టర్. ఎస్ ఆర్ నో, వాట్ హ్యావ్ టు యూస్, I have to use the filter. Right? There is a pipe symbol. Yeah. So HDRES ఏమంటాను ఇక్కడ, ఏమంటాను, ఆర్డర్ బై లో O స్మాల్ B క్యాపిటల్. ఓకే, ఆర్డర్ బై ఏమనాలమ్మా, ఆర్డర్ బై వాట్, ఆర్డర్ బై మార్క్స్ అంతేనా, ఆర్డర్ బై నేమా మార్క్స్. నేమ్ అంటేనేమో మీకు
డిక్షనరీ ఆర్డర్ వస్తుంది. నేమ్ అంటే డిక్షనరీ ఆర్డర్ వస్తుంది, కానీ ఎక్కువ నేమ్తో సంబంధం ఉండదు కదా సార్, కాబట్టి వీ కెన్ గో ఫర్ ది మార్క్స్. నేమ్తో లాభం ఏమి ఉండదు కదా. ఓకే, ఇందులో ఫస్ట్ టీడీ ఏం కావాలి మనకి? ఫస్ట్ టీడీ ఏం కావాలి? ఇక్కడ స్టూడెంట్ నేమ్ అన్నారు కదా, ఇక్కడ స్టూడెంట్ నేమ్ అన్నారు. సో అట్లానే ఇక్కడ ఫస్ట్ టీడీ ఏం కావాలి? ఇట్ హ్యాస్ టు బి స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ బైండ్ అవ్వాలి. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ బైండ్ అవ్వాలంటే ఏం యూజ్ చేయాలి నేను? ఎన్జీ బైండ్ ఈజ్ ఈక్వల్ టు what? Is equal to x dot name. నేమ్ అంటే వీడు, రైట్? ఓకే, తర్వాత అంతేనా? ఎస్ ఆర్ నో? ఓకే, నెక్స్ట్ ఆ డేటాలో కూర్చుంటుంది అది, మీరు అక్కడేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, బైండింగ్ చూసుకుంటుంది. ఎన్జీ బైండ్ విల్ టేక్ కేర్. సో ఇక్కడ మార్క్స్. సో నౌ ఇఫ్ యూ జస్ట్ రన్ దిస్, ఓకే, ఎక్కడ మిస్ అయింది? ఎక్కడమ్మా, ఏ లైన్? లైన్ నంబర్. ఆర్డర్ బై ఈక్వల్ టు లైన్ నంబర్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు రా. ఓకే, ఓకే, okay, did you get the data? So 38, over 38, least is 38. So ఇంకోటి ఏమన్నా నేను మైనస్ అని ఇస్తే you will get in which order? You will get in the which order? You will be getting in which order? Descending order. Okay, so like that you can play with the filters anamata. Okay, yeah, finish it fast. అయిపోయిందా? ఓకే, సో ఇన్ దిస్ వే యూ క్యాన్ ఆర్డర్. సో ఇక్కడ ఈ నోట్స్ పంపిస్తాను మీకు, మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఉంటుంది, తర్వాత యూ క్యాన్ గో ఫర్ ఇట్. ఓకే, సో దెన్ వీ కెన్ వర్క్ విత్ మోర్ ఫిల్టర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి కరెన్సీ ఫిల్టర్ అన్నమాట. సో కరెన్సీ ఫిల్టర్లో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఓన్లీ వన్ స్మాల్ చేంజ్. ఇక్కడ కరెన్సీ సింబల్ రావడానికి అన్నమాట. సో ఇక్కడ కరెన్సీ సింబల్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. ఐ వాంట్ యూ టు డూ దిస్. సో ఇక్కడ బైండ్ దగ్గర ఏమన్నా మనం ఇక్కడ ఆర్డర్ బై అదంతా ఏం చేయలేదు. ఎక్స్ డాట్ సాలరీ పైప్ సింబల్ కరెన్సీ. సో బై డిఫాల్ట్గా యూఎస్ వాళ్ళది కాబట్టి ఆటోమేటికల్గా మనకి డాలర్ సింబల్ అనేది వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేయండి ఆ డేటాలో. చిన్న చేంజెస్ లైక్ రామ్ మార్క్స్ ప్లేస్లో శాలరీ అని చెప్పేసి ఎంతో కొంత యాడ్ చేసేసారు తొందరగా. ఓన్లీ థింగ్ దట్ యూ టు డూ ఇస్ ఎక్స్ డాట్ శాలరీ పైప్ సింబల్ కరెన్సీ. సో ఇక్కడ కరెన్సీ ఫిల్టర్ని అప్లై చేస్తాం.
ఓకే. సో కరెన్సీ ఫిల్టర్ ఇంకా కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి, యూ క్యాన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. సో దిస్ థింగ్ ఐ విల్ టెల్ యూ. ఇది ఏంటి అంటే మన డేటా ఇచ్చినంత మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, దట్ ఐ టెల్ యూ. అండ్ we need to talk about directives in DOA. ఓకే, సో ఐ విల్ ఓన్లీ టెల్ యూ, ఇది మాత్రం ప్రాక్టీస్ చేయండి కరెన్సీ వరకు. ఓకే, సో అదర్ థింగ్స్ ఐ టెల్. ఓకే.